ప్రభు బలలో చేసే ముందు వాక్య భాగాన్ని ధ్యానించుకొని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. తిరిగి వాక్యం కొరకై సార్వత్రిక సంఘం వాగ్దానం 2025 ఈ వాగ్దానం ప్రకారం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. రెండవ వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాన్ని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. అలాగే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరణానిత్తును. దేవుని కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దావీదు సమస్తమును సంపాదించుకొనెను అని మీ వాక్య భాగమును బట్టి ప్రభు మీ పాసన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభా, ఈ వాక్య భాగమును పంచిపెట్టడానికి కావలసిన మీ కృప దయచేయండి తండ్రి. బలహీనుణ్ణి, చేతగాని వాడిని, ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే తక్కువ వాడిని, బలహీనుడిని ఒప్పుకుంటున్నాను. ప్రభా, నా పట్ల మీరు చూపిన మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మీ వాక్య భాగమును పంచిపెట్టడానికి మీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోండి. దయగల మా ప్రభా, మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను తండ్రి. మీ రక్తం ద్వారా నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ కొరకు ఉపయోగపడి సాధనముగా వాడుకోండి. దయగల మా ప్రభా, ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ ఆహారము మీరే మీ ధవల సింహాసనం నుంచి మాకు అందించవలసిందిగా వేడుకుంటున్నాను. ఏ ఆత్మకు ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమో అట్టి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. దయగల మా ప్రభువా, నా తండ్రి, మా మధ్య ఉంచిన మీ శరీరము మీ రక్తం కొరకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ శరీరంలోనూ మీ రక్తంలోనూ మేము పాలు పంపును పొందడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. దయగలిగిన మా తండ్రి, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి. నా తండ్రి, సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రభా, ముందున్న సమయము మాకు ఆశీర్వదకరంగా ఉంచండి. ఏ ఒక్కరము అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండక, అవిధేయత చూపక, మీకు విధేయులంగా ఉండి మిమ్మల్ని గణపరిచే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించడానికి శక్తి కలిగి ఉన్న దేవుడైన యేసు ప్రభు వారి నామములు అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. సార్వత్రిక సంఘ వాగ్దానంలో రెండో మాట, దావీదు సమస్తమును సంపాదించుకొనెను.
రక్షించెను అనే మాట మనం చూడవచ్చు. దావీదు ఎవరు? దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు. దేవుని గ్రంథంలో దావీదుకి చాలా ప్రాధాన్యత ఉంది. దావీదు గురించి చాలా చోట్ల రాయబడమే కాకుండా కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాలు ఉంటే ఈ 150 అధ్యాయాలలో సగానికి పైగా దావీదు చే రాయబడ్డ కీర్తనలు. ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి దావీదు మరి సమస్తమును సంపాదించుకొనెను. ఈ మాట మనం గమనించినట్లయితే కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానిని అంతటిలో, అంటే అవన్నీ పోగొట్టుకున్నాడు అని. దావీదు కోల్పోయిన దానిని తిరిగి తెచ్చుకున్నాడు అని. దీని గురించి దైవజనుడు భక్త్ సింగ్ గారు రాసినటువంటి పుస్తకంలో దావీదు సమస్తమును సంపాదించుకొనెను అనే పుస్తకం మీకు దొరికినట్లయితే చదివితే మనం ఆత్మీయంగా బలపడడానికి చాలా బాగుంటుంది. దావీదు దేవుని హృదయానుసారుడు అనుకున్నాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడని అనుకున్నాం. మరి దావీదు కూడా పొరపాట్లు చేస్తాడా అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే దావీదు చేసిన పొరపాట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. అయినా మనందరికీ బాగా తెలిసినటువంటివి అవి. ముఖ్యంగా దావీదు చేసిన పొరపాట్లు 4 ఉన్నాయి. ఒకటి, సంఘ వాగ్దానంలో చెప్పబడిన రీతిగా దావీదు ఫిలిష్తీయులతో చేరడము. ఫిలిష్తీయులు ఎవరు? దేవుని ప్రజలను బాధించినటువంటి వారు. ఒకప్పుడు దావీదే ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును చంపివేశాడు. ఫిలిష్తీయుల చేత దేవుని ప్రజలు చాలాసార్లు బాధించబడినటువంటి వారు. మరి ఎవరితో సహవాసం చేయాలి? దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. దేవుని హృదయానుసారుడు దేవుని ప్రజలతో సహవాసం చేయకుండా ఫిలిష్తీయులతో సహవాసం చేశాడు. మరి చేస్తే ఏమైంది? చేస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు. అన్యజనులతో దేవుని ప్రజలు సహవాసం చేయడం దేవునికి ఇష్టం లేదు. అన్యులతో మనం వేరుగా ఉండాలి. మరి దావీదు ఏం చేశాడు? ఫిలిష్తీయులతో చేరాడు. చేరడం వల్ల నష్టపోయాడు. సమయాన్ని బట్టి ఆ భాగాన్ని మనం గుర్తు చేసుకుందాం. సరే, 4 నష్టాలని 4 సార్లు దావీదు తప్పు చేశాడని అనుకుంటున్నాం కదా. ఇంకా రెండవది ఏమై ఉంటుంది? దావీదు బత్షెబతో పాపం చేసింది. మూడవదిగా దావీదు మందసాన్ని తీసుకురావడం. అంటే మందసాన్ని తీసుకురావడం అంటే క్రమము లేకుండా తీసుకురావడము. దైవ క్రమం వేరే, దావీదు పాటించిన క్రమం వేరే. అందువల్ల ఆ మందసం తీసుకొస్తున్నప్పుడు ఎడ్ల కాలు జారి మందసం పడబోతుంటే ఆ మందసాన్ని ఉజ్జా పట్టుకోబోతాడు. ఉజ్జా పట్టుకోబోతే అప్పుడు దేవుడు ఉజ్జాని మొత్తినాడు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, పాపం ఉజ్జా మంచి పనే చేశాడు కదా అని. పడిపోబోతూ ఉన్నది, అయ్యో పడుతుందని పట్టుకోబోయాడు.
మరి ఎందుకు దేవుడు ఆ ఉజ్జాన్ని చంపేశాడు అని అనుకునేవాడిని. తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఆ మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు తాకకూడదు. కనీసం ఆ మందసాన్ని లేవీయుల్లో కూడా కహతీయులు అని ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే మొయ్యాలి. అది ఎలా? ఆ రింగులకి, మందసానికి రింగులు ఉంటాయి, ఆ రింగులకి కర్ర దూర్చి ఆ కర్రను మాత్రమే పట్టుకోవాలి, అంతేగాని మందసాన్ని తాకకూడదు. అది దైవక్రమం. దైవక్రమం కాకుండా మానవులు చెప్పిన క్రమంతో కొత్త బండిని చేయించి కొత్త బండి మీద ఆ మందసాన్ని తీసుకురావడం వల్ల అది దేవునికి అయిష్టమైంది, దేవుని క్రమాన్ని పాటించలేదని అప్పుడు దేవునికి కోపం వచ్చి ఉజ్జాని చంపేశాడు. సరే, దాని గురించి దేవుని చిత్తం అయితే మళ్ళీ ఇంకెప్పుడైనా ధ్యానించుకుందాం. తర్వాత నాలుగవ నష్టం. ఇంకా నాలుగవ నష్టం ఏంటంటే, చిన్న బాలుడు దావీదు, గొలియాతు చాలా బలవంతుడు. ఆ బలవంతుడైన గొలియాతుని చిన్న బాలుడు ఏం చేశాడు? నేను నా దేవుని పేరిట నేను నీతో యుద్ధం చేస్తానని వచ్చి చేశాడు. అంటే దేవుణ్ణి ముందు పెట్టుకొని యుద్ధం చేశాడు. అప్పుడు గొలియాతుని చంపాడు. అయితే ఒక సందర్భంలో ఏం చేస్తాడంటే, యుద్ధం చేయడానికి నా జనులు ఎంతమంది ఉన్నారో పోయి లెక్కించు అని అంటాడు. అంటే తన సొంత బలాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నాకింత బలం ఉంది, నాకింత సైన్యం ఉంది, ఇంత సైన్యం ఉంది కాబట్టి నేను చేయగలను అని గుర్తు చేసుకున్నాడు. అంటే గర్వించాడు. ఫలితంగా ఈ 4 సార్లు దేవునికి అయిష్టమైన కార్యం చేసిన ప్రతిసారి ఎంతో నష్టపోయాడు. అయితే దావీదులో చెప్పుకోదగిన మంచి లక్షణం ఏంటంటే, చేసిన పాపమును కప్పుకొనక ఒప్పుకుంటాడు. చేసిన పాపమును కప్పుకొనక ఒప్పుకునేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. ఒప్పుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా తప్పు చేస్తున్నట్టు అవును తప్పు చేస్తున్నా, తప్పు అయిపోయింది అని అంటాం. కానీ మళ్ళీ ఆ తప్పు మళ్ళా ఇంక చేయకుండా ఉండాలి, పదే పదే చేసేవారిగా ఉండకూడదు. దావీదైతే తన తప్పుని ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. అందుకే దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆ మాట ఒకసారి చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి వర్ధిల్లాడు. మరి ఇప్పుడు దావీదు ఏం చేశాడు, ఎందుకు నష్టపోయాడు అనేదాన్ని మనం గుర్తు చేసుకుందాం. 27వ అధ్యాయం సమూయేలు గ్రంథము. మీరు 27, 28, 29, 30 ఈ అధ్యాయాలు తర్వాత చదువుకోండి. చాలా ఆసక్తిగా ఉంటాయి. అర్థం కానటువంటి మాటలు ఏమీ లేవు, సులభంగా అర్థమయ్యే విధంగానే ఉన్నాయి. అందుకే నేను అక్కడక్కడ మాత్రమే గుర్తు చేస్తాను. 27వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచడం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక
నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. చాలు. ఇక్కడ దావీదుకు ఉన్నటువంటి సైన్యం ఒక 600 మంది ఉన్నారు. వాళ్ళని వెంట పెట్టుకొని గాతు రాజైన ఆకీషు నొద్దకు వస్తాడు. ఆకీషు నొద్దకు వచ్చి ఆకీషుతో జాయిన్ అయిపోతాడు. 10వ వచనం. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో చొరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు యూదా దేశమునకును యెరహ్మెయేలు దేశమునకును కేనియల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో చొరబడితిమనెను. చాలు. వాస్తవంగా దావీదు ఏం చేశాడంటే 8వ వచనం, అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తులోనున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవారినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను. అంటే వేరే వాళ్ళ అన్యులు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఇవన్నీ లాక్కొని వచ్చాడు. ఆకీషు అడుగుతాడు, దావీదు ఎక్కడికి పోయి వచ్చావని. అక్కడ ఆకీషుతో దావీదు అబద్ధం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఏమని అంటున్నాడు, యూదా దేశమునకు పోయి మేము వాళ్ళ దగ్గర యుద్ధం చేసి వచ్చాము అని చెప్తాడు. అంటే యూదులు ఎవరు? దేవుని ప్రజలు. అంటే దేవుని ప్రజలతో నేను వాళ్ళ దగ్గర దోచుకొని వచ్చినాను అని అంటాడు. వాస్తవం అంటే ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడంటే యూదులంటే దావీదుకు కూడా కోపమేను అని ఆకీషు అర్థం చేసుకోవడం కోసం చేశాడు ఆ పని. వాస్తవంగా యూదుల దగ్గరికి పోలేదు ఆయన. పోకుండా గెజరీయులు గెషూరీయులు వాళ్ళు అమాలేకీయులు వాళ్ళ దగ్గర దోచుకొని వచ్చారు. అంటే ఆకీషు దగ్గర మెప్పు పొందుకోవడం కోసం ఆ పని చేశాడు. తర్వాత 28వ అధ్యాయం 12 కూడా చదువుతాం. అంటే ఆకీషు అర్థం చేసుకుంటాడు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. అంటే యూదులను దోచుకున్నాడంటే యూదుల మీద దావీదుకి కోపం ఉంది, నాకు కూడా యూదుల మీద కోపం ఉంది, ఇప్పుడు మేము ఒకటి కావచ్చు అనేది ఆకీషు ఉద్దేశం. ఆ దినములలో 28 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధములకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధములకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనమనగా దావీదు, నీ దాసుడునైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నియమిస్తున్నాను. అంటే ఆకీషు దావీదు మధ్య సంబంధం బలపరుచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దావీదుతో ఆకీషు ఏమంటాడు, మేము యూదుల మీదకి యుద్ధానికి పోతున్నాం, నువ్వు కూడా నీ సైన్యాన్ని తీసుకొని రమ్మని ఆకీషే అంటాడు. ఇంకా ఏమంటాడు, దావీదు, నీ దాసుడినైన నేను చేయబో కార్యము ఏదో నీవు ఇప్పుడు తెలుసుకుందువనెను. నేను చేయబోది నువ్వు కూడా తెలుసుకుంటావు, నేను వాళ్ళతోటి యుద్ధం చేస్తాను అని అంటాడు. యుద్ధం చేయడానికి ఇష్టపడతాడు. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని ప్రజలని శపిస్తేనే ఓర్చుకోరా. బిలాము విషయంలో శపించడానికి వస్తే బిలాము నోటిని కట్టివేసాడని పోయిన వారం కూడా మనం గుర్తు చేసుకున్నాం. అంటే దేవుని ప్రజలతోటి యుద్ధం చేయడానికి దావీదు వస్తున్నాడు అని.
దావీదు వస్తుంటే అది దేవునికి అయిష్టమైంది. సరే, యుద్ధం చేయాలని అనుకున్నాడు. ఏమన్నా చేశాడా అంటే చేయలేదు. ఎందుకు చేయలేదు? రాజుకేమో ఇష్టం, రాజే పిలిచాడు, నువ్వు మాతోటి వచ్చి యుద్ధం చేయమని. అయితే సర్దారులు ఏమంటారు? 29వ అధ్యాయం 2వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు తన సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టు వచ్చుచుండిరి. చదవమ్మ. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఎలా రావలెను అని ఆకీషును అడగ్గా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటు నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనపడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. అంటే దావీదు గురించి ఆకీషు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు నమ్మకంగా ఉంటున్నాడు, దావీదులో ఏ దోషం లేదని ఒప్పుకుంటున్నాడు. అయితే 4వ వచనం. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవడం చేతనే కదా అని తన యజమానునితో సమాధానపడును అని. అంటే ఏమంటాడంటే యుద్ధం చేయడానికి దావీదును రమ్మన్నది ఆకీషే. సరే, దావీదు తన సైన్యంతో పోతా ఉంటే అప్పుడు సర్దారులు ఏమంటున్నారు? దావీదుని యుద్ధానికి రానివ్వద్దు, దావీదుని వెనక్కి పంపేయి అని రాజుకి చెప్తారు. ఒకవేళ దావీదు వస్తే మేము యుద్ధం చేయము అని అంటారు. ఎందుకంటే దావీదు తీరా అక్కడికి వచ్చిన తర్వాత దావీదు యూదుల మీద యుద్ధం చేయకుండా మనల్ని చంపి మనల్ని కానుకగా సౌలుకి ఇస్తాడు, దావీదు అంత మంచోడు కాదు అని సర్దారులు చెప్తారు. వాస్తవంగా దావీదేమి వీళ్ళతోటి యుద్ధం చేయాలని. దేవుని ఉద్దేశం ఏంటి? దావీదు దేవుని ప్రజలతో యుద్ధం చేయకూడదు. యుద్ధం చేయకూడదంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సర్దారులతో కార్యం జరిగించాడు. ఇప్పుడు సర్దారులు చెబితే మాట వింటారా? సర్దారుల మాటకి ఎక్కువ పవర్ ఉంటుందా? రాజుకి ఎక్కువ పవర్ ఉంటుందా? రాజుకి ఎక్కువ పవర్ ఉండాలా. కానీ ఇక్కడ సర్దారులు ఏమంటున్నారు? దావీదు వస్తే మేము రామ్, దావీదు మంచోడు కాదు, మన పక్షాన యుద్ధం చేయడు అని సర్దారులు చెప్తున్నారు. అంటే దావీదు యుద్ధం చేయాలని అనుకున్నా చేయనివ్వలేదు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దావీదు ఉన్నాడు. అందువల్ల దేవునికి కోపం వచ్చింది. అసలు దావీదుని ఎందుకు దేవుని చిత్తానుసారుడు లేకపోతే దేవుని హృదయానుసారుడు అంటారంటే, ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఆయన పోయేది ఎవరి దగ్గరికి పోతాడు? దేవుని దగ్గరికి పోతాడు. దేవుని దగ్గరికి పోయి ఈ పని చేసేనా అని అడుగుతాడు. దేవుడు చేయమంటేనే చేస్తాడు. అయితే ఇక్కడ దావీదు జీవితంలో చీకటి అధ్యాయాలు అంటే 27, 28, 29 ఈ 3 అధ్యాయాలు చీకటి అధ్యాయాలు. ఎందుకంటే ఆ 3 అధ్యాయాల్లో దావీదు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కనీసం ప్రార్థన చేయలేదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు. ప్రతిసారి దేవుని చిత్తాన్ని తెలుసుకునే దావీదు కనీసం ఈ 3 అధ్యాయాల్లో ముఖ్యమైన విషయంలోనే ఆయన ప్రార్థన చేయటంలో వెనుకబడ్డాడు. అంటే ప్రార్థన చేయకుండా ఆగిపోయాడు. రండి, 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 23, 2వ వచనం. సరే, ఫస్ట్ నుంచి చదువుదాం. తర్వాత ఫిలిష్తీయులు కీలా మీద యుద్ధం చేసి కర్లముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినపడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా
నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. ఇక్కడ కెయీలా ప్రజల మీదకి ఫిలిష్తీయులు వస్తారు. ఫిలిష్తీయులు అంటే దావీదుకు కోపమే. కానీ ఎందుకు దావీదు కోపమైనా కూడా ఫిలిష్తీయులతో చేరడానికి ఇష్టపడ్డాడంటే సౌలు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని. సౌలు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నిజమే, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఆజ్ఞ లేనిదే సౌలు దావీదుని చంపలేడు. ఆ మాట కూడా ఇక్కడే ఉంది. 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమునందు ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెదికినను, చంపడానికి వెతుకుతూ ఉన్నాడు. వెదికినను మరి దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. దేవుడు సౌలు చేతికి అంటే దేవుని ఉద్దేశం అసలు దేవుడే దావీదుని ఏర్పరచుకున్నది. సమూయేలుకి చెప్పి దావీదుని రాజుగా అభిషేకించమని చెప్పింది కూడా ఆయనే. అంటే దావీదు రాజుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంతవరకు ఓర్పుతో ఉన్నటువంటి దావీదు చివరి దశలో ఏం చేశాడంటే ఆ ఓర్పు నశించింది. మనం ఏమి నేర్చుకోవాలంటే ఈ పాఠమును బట్టి ఆ ఓర్పు అనే దాన్ని మనము విడిచిపెట్టకూడదు. అంతవరకు ఓర్పుతో ఉన్నాడు. అక్కడ 25, 26 అధ్యాయాలలో 24, 26 అధ్యాయాలలో సౌలు దావీదుకు దొరకతాడు. చంపడానికి అవకాశం ఉన్నా కూడా చంపడు. 24, 26 కూడా మీరు చదువుకోండి. చంపడానికి అవకాశం ఉన్నది, చంపమని ఆ సైన్యం కూడా చెప్తారు. కానీ చంపడానికి ఇష్టపడడు. ఎందుకు ఇష్టపడ్డంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి ఆయనని నేను చంపకూడదు అని అనుకుంటాడు. అలాంటప్పుడు ఈ 27వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? నేను చంపకూడదు కానీ వేరే వాళ్ళ ద్వారా అయినా చంపేపియొచ్చు అని అనుకుంటున్నాడు. సరే, ఇక్కడ ఆయన అంటే ఎందుకు అంటే దావీదుని మెచ్చుకోవడం వల్ల సౌలులో అసూయ వచ్చింది. ఆ రోజు నుంచి ఎప్పుడు అవకాశం దొరకద్దా, ఎప్పుడు దావీదుని చంపదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 3 సార్లు ఈట కూడా విసిరేస్తాడు. దగ్గర అంటే భోజనం పళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాడు, ఈట విసిరేస్తారు. సౌలుకి ఆయన అంటే గురిగా కొట్టగలడు, కానీ కొట్టలేకపోతున్నాడు అంటే ఏంటి? అక్కడ దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దాన్ని గుర్తించినటువంటి దావీదు చివరి దశలో పోయి ఫిలిష్తీయులతో జాయిన్ అవుతాడు. అంటే అక్కడే కాదు, ఆ 23వ అధ్యాయంలోనే మన 4వ వచనంలో కూడా దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. ఇంకా 9వ వచనంలో కూడా సౌలు తనకు కీడే ఉద్దేశించుతున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనను. ఏఫోదు ఎందుకు తెస్తారంటే విచారించడానికి. మళ్ళా 11వ వచనంలో కూడా కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించదరా అంటే ఒక కెయీలా జనులకు మేలు చేశాడు. అయినా కూడా కెయీలా జనులు నన్ను అప్పగిస్తారా సౌలుకి అంటే దేవుడు చెప్తాడు స్పష్టంగా, నిన్ను అప్పగిస్తారు అని అంటాడు. అంటే తప్పించుకోమని. కెయీలా జనులు 11వ వచనం, కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడినైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చున. ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడినైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుడు జవాబిస్తూనే ఉన్నాడు. అందుకు దావీదు దేవుని హృదయానుసారుడు. ఇట్టి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ఫిలిష్తీయులతో చేరే విషయంలో ప్రభా నేను ఫిలిష్తీయులతో చేరేనా అని అడగల. ఎందుకు అడగలేదంటే ఖచ్చితంగా దేవుడు ఏమంటాడు, చేరమని అనడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి అయిష్టులు, దేవునికి కోపం తెప్పించేవారు, దేవుని ప్రజలను బాధించినటువంటి వారు. అందుకని వాళ్ళతో జాయిన్
కమ్మని చెప్పడు. ఎలాగో నేను అడిగినా ఆయన చెప్పడు కాబట్టి నేను జాయిన్ అవుతానని సొంత నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత నిర్ణయం తీసుకోవడం వల్లే ఏమైంది, గొప్ప నష్టం కలిగింది. ఏంటి ఆ నష్టం? 30వ అధ్యాయం దావీదు మొదటి నుంచి. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. వాళ్ళు తరిమేశారు కదా, నువ్వు మాతో యుద్ధానికి వస్తే మేము చేయము, రాజా నువ్వు పంపించేయని అంటాడు. సమయం లేదు కాబట్టి అక్కడక్కడ గుర్తు చేస్తున్నాను. అసలు చాలా ఆసక్తిగా ఉంది. నా మట్టుకు నేనైతే దీన్ని చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తూనే ఉంది. 29వ అధ్యాయం 6వ వచనంలో అడుగుతాడు. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనపడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు అంటాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆకీషు దావీదును ప్రేమిస్తున్నాడు, కానీ ఆకీషు దావీదుకి ఏమీ చేయలేకపోతున్నాడు. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సరే, తర్వాత 8వ వచనం. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసునైన నా యందు తప్పేమి కనబడినని ఆకీషుని అడిగాను. అడిగితే ఆకీషు, దేవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు అని అన్నాడు. సరే, రాకూడదని చెప్పారు, పంపించేశారు. పంపించి వచ్చేసరికి ఇక్కడ ఏమైపోయింది, జరగరానిది జరిగింది. ఏం జరిగిందంటే, అమాలేకీయులు వచ్చారు. వాళ్ళ ఈ 600 మంది యుద్ధానికి పోయారు కదా, మరి 600 మంది కుటుంబం ఉంది, భార్యలు పిల్లలు వాళ్ళందరూ. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తాన్ని దోచుకొని, అంటే వీళ్ళు ఇందాక ఒక మాట గుర్తు చేసుకున్నాం, గెషూరీయులు గెజరీయులు వీళ్ళ దగ్గర దోచుకొని వచ్చారని. ఈ విధంగా దోచుకొని వచ్చిన దాన్ని ఇప్పుడు ఏమైంది, మొత్తం వాళ్ళు వచ్చి అమాలేకీయులు తీసుకొని పోతున్నారు. అంటే దావీదు చేసిన చిన్న అవిధేయత వల్ల గొప్ప నష్టం జరిగింది. ఈ గొప్ప నష్టంలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులుబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారిని అందరిని చెరబట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుకోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. ఎంత గట్టిగా ఏడ్చారంటే శక్తి లేనంత గట్టిగా ఏడ్చారు. సాధారణంగా పురుషులు ఏడవడం అనేది చాలా అరుదు, దాంట్లో కూడా ఇంకా శక్తి లేనంతగా ఏడ్చారు. ఏడ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ సైన్యమే ఏమంటారంటే, రాళ్ళు తీసుకొని దావీదుని కొట్టితే చంపేయాలా అని అనుకుంటారు. అంటే అప్పటి వరకు దావీదుతో ఉండి, దావీదుతో తింటూ, దావీదుతో తాగుతూ, దావీదుతో తిరిగిన తన సైన్యము ఏం చేస్తుంది, దావీదుని చంపడానికి వెనుకాళ్ళ రాళ్ళు తీసుకొని రాళ్ళు రువి చంపదమా అనే మాట మనం ఇక్కడ చూడవచ్చు. అప్పుడు మిగతా వాళ్ళు అయి ఉంటే ఏం చేసేవాళ్ళ కానీ అప్పుడు దావీదుకి జ్ఞానోదయం కలిగింది. దావీదు అంటాడు 7వ వచనం, పిమ్మట దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదు దావీదు వద్దకు తీసుకొని వచ్చును. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా తరుము, నిత్యంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చిన. దేవుడు సెలవిచ్చింది, అది నెరవేరకుండా ఉండదు. వాళ్ళు వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ తిరిగి సమకూర్చుకోవడం అంటే చాలా కష్టం.
ఆ పట్టణం అంతా కాల్చబడింది, వాళ్ళ ఆస్తిపాస్తులు మొత్తం దోచుకొని పోయారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు తరిమితే మొత్తం నీకు దక్కుతుంది అని అన్నాడు. దేవుని దగ్గర అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అంటే విచారణ చేసేవాడుగా ఉన్నాడు. ఇంతకుముందు ఫిలిస్తీన్లతో చేరేటప్పుడు విచారణ అందువల్లే ఇక్కడ ఈ నష్టం జరిగింది. ఇంకపోతే అమాలేకీలే ఎందుకు దోచుకొని పోయారు? తన అవిధేయతతో పాటు సౌలు ఉన్నాడు. సౌలుతో దేవుడు చెప్పాడు, అమాలేకీయుల్ని ఏ ఒక్కరిని ఉంచకుండా వాళ్ళ మొత్తాన్ని చంపేయమని అన్నాడు. ఎందుకు చంపేయమన్నాడో కూడా దేవుని వాక్యంలో ఉంది. ఎందుకు చంపేయమన్నాడంటే, దేవుని ప్రజలను వాళ్ళని బాగా బాధ పెట్టారు అమాలేకీయులు. ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు అయితేనేమి, వాళ్ళు పంట పండించుకున్నప్పుడు ఆ పంటని నాశనం చేసేవాళ్ళంట వచ్చి అమాలేకీయులు. అంటే దేవుని ప్రజలను బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అందువల్ల ఇక్కడ ఆ నష్టం దేవుడు సౌలుతో చెప్తాడు, అమాలేకీయులు ఎవరూ ఉండకూడదని. కానీ ఆ పని చేయని కారణంగా ఆ అమాలేకీలే ఈరోజు దావీదుకి నష్టం కలిగించినటువంటి వారు. అదే సమయంలో ఆ ఉంచిన అమాలేకీలే సౌలును కూడా చంపారు. సరే, ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నప్పుడు 11వ వచనం, పొలంలో ఒకడు ఐగుప్తుడి కనపడెను, వాడు దావీదు నొద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకోలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూర పాటలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడినైతిని. 3 దినముల కిందట నేను కాయల పడగ నా యజమానుడు నన్ను విడిచిపోయాను. ఇది మానవుల ప్రేమను గుర్తు చేస్తుంది. వాడు బాగుంటే వాడిని వాడుకునే ఉండేవాడు. వాడికి అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు ఏం చేశాడు, వాడిని వదిలిపెట్టేశాడు. నీ చావు నువ్వు చావు అన్నట్టుగా అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడి ద్వారా మళ్ళా తిరిగి 14వ వచనం, మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశంనకు, యూదా దేశంనకును, కాలేబు దక్షిణ దేశంనకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసిమని చెప్పెను. తర్వాత 16వ వచనం, తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొని సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సడుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది ఎవరు తప్ప తప్పించుకొని వాడు ఒకడును లేకపోయాను. అంటే అందరూ చంపేశాడు. చంపేసిన తర్వాత అంటే దేవుడు చెప్పాడు కదా, మీరు వాడిని తరిమితే వాళ్ళు దొరుకుతారు, దొరకడమే కాదు మీరు పోగొట్టుకున్నది మొత్తం మళ్ళా తిరిగి సంపాదించుకుంటారు. ఎప్పుడు? దేవుని మాట వింటే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే. ఇప్పుడు దావీదు ఆ పని చేశాడు. చేయడం వల్ల దావీదైనా మాట తప్పుతాడేమో కానీ దేవుడు మాట తప్పడు. అది నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. 18వ వచనం, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. చాలు. దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానిని అంతటినీ, ఏ ఒక్కటి మిస్ కాలేదు. అంతటినీ ఏదైతే పోగొట్టుకున్నారో మొత్తం తిరిగి మళ్ళా తెచ్చుకున్నారు. ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అది దేవుని వల్లే సాధ్యమవుతుంది. అంటే దొంగిలించిన తర్వాత అది జాగ్రత్తగా ఇంకా అలాగే ఉంటుందా? వాడు ఎప్పుడు అనుభవించేవాడు, కానీ వాడిని అనుభవించనివ్వలేదు. తర్వాత తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాన్ని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. అంతేకాదు, వాళ్ళదే కాకుండా వాళ్ళు ఇతరులు వేరే వాళ్ళ దగ్గర కూడా యుద్ధం చేసి లాక్కొచ్చారు కదా, దాన్ని కూడా తిరిగి
తెచ్చుకుంటారు. మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అంటే వీళ్ళ ఏదైతే కోల్పోయి ఉన్నారో దాన్ని అంతటినీ తెచ్చుకోవడమే కాకుండా అమాలేకీయుల గొర్రెలు గొడ్లు వీటిని కూడా పట్టుకొచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే దేవుని ద్వారానే సాధ్యమైంది. అమాలేకీయులు అంటే ఎందుకు కోపం అంటే అదొక్కటి చూపించి ముగిస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో, నిర్గమాకాండము 17వ అధ్యాయము 16వ వచనం, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. దేవుని సింహాసనానికి విరోధంగా ఎత్తితే దేవునికి కోపం రాదా? ఆ మందసాన్ని కనీసం తాకినందుకే వాడిని చంపేస్తే మరి వీళ్ళు ఏం చేశారంట? అమాలేకీయులు సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవా అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను, తరతరాలు మీతో యుద్ధం చేపిస్తానని అంటాడు. అక్కడే సమూయేలు గ్రంథంలోనే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సౌలుతో చెప్తాడు. 15:2 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. అంటే ఇశ్రాయేలీయులకి ఏం చేశారు? వారు చదవమ్మా, ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి అంటే తన ప్రజల మీదకి విరోధులుగా వచ్చారు. అందువల్ల దేవునికి అమాలేకీయులు అంటే కోపం. తన ప్రజలను బాధ పెట్టారు. అదే సమయంలో దేవుని సింహాసనం మీద తిరుగుబాటు చేసినారు. ఇంకా ఒక చోట ఆయన పండించిన పంటలో కూడా వాళ్ళు వచ్చి నాశనం చేస్తారనమాట. అందువల్ల అమాలేకీయులు అంటే దేవునికి కోపం. సరే, ఇక్కడ ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 30:19 కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను, సంపాదించుకున్నాడు. అది దేవుని కృపను బట్టి. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయానికి, చిన్న విషయానికి కూడా దావీదు దేవుని దగ్గర విచారించేవాడు. ఇదే లక్షణాన్ని దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా పాటించేవాడు. ఏ పని చేసినా చివరికి తల వెంట్రుకలు కత్తిరించుకోవాలన్నా కూడా ప్రార్థన చేసి దేవుడు పొమ్మంటేనే పోయేవాడంట. ఆయన చెప్పకపోతే పోయేవాడు కాడంట. ఆ విధంగా అంటే దావీదు దేవుని దగ్గర ఎలా విచారించి తిరిగి సంపాదించుకున్నాడో మన జీవితంలో కూడా ఆత్మీయ నష్టమే కాదు, ఏదైనా ఆయన చేయగలిగిన సమర్థుడు. మనం ఏది కోల్పోయినా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా ఇస్తాడు. ఆ విశ్వాసంతో మనము ముందుకెళ్ళినప్పుడు దావీదుకి సమస్తము సంపాదించుకోవడానికి కృప చూపిన దేవుడు నీకు నాకు కూడా చూపిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.